ఇంద్రమ్మ కాలనీలో నేత కార్మికుడు మల్లేశం చనిపోవడం జరిగింది. మరి అట్లే సిరిసిల్ల పద్మనగర్లో అరిసెల సాయి చనిపోవడం జరిగింది. మరి ఇద్దరి శవాలను రాజకీయం చేస్తూ గత ప్రభుత్వాలు బీజేపీ బీఆర్ఎస్ రెండు ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ హత్యలే అనడం నిజంగా కేటీఆర్కి సిగ్గుండాలి. 10 సంవత్సరాలు మంత్రి ఉన్నావు, తెలంగాణ వచ్చినాక అందరం మంచిగా బతుకుతాం అన్నావు, మంచిగా బతుకుతామని బతుకమ్మ చీరలు పెట్టినావు. మరి బతుకమ్మ చీరలకు పని ఎన్ని రోజులు వచ్చింది? 4 నెలలు పని దొరికింది. 8 నెలలు అక్కనే ఉన్నారు. మరి 8 నెలలు ఏమైనా సాధినావా? ఏమైనా ఇచ్చినావా? మరి ఆనాడు తెలియదా? ఆనాడు కాటన్ పరిశ్రమ బంద్ చేయించినావు, పాలిస్టర్ బంద్ చేయించినావు, వేరే చీరలు కట్టుకున్నప్పుడు చీరలు బంద్ చేయించినావు. ప్రతిదీ బంద్ చేయించి ఓన్లీ ప్రభుత్వం ఇచ్చే బతుకమ్మ చీర ఆర్డరే చేయాలని భీములు పోసి ఆనాడు నువ్వు సాంచలు బంద్ చేయించి వాళ్ళ పుట్ట మీద కొట్టింది నువ్వు కాదా అని అడుగుతా ఉన్నా. మరి ఆనాడు నుంచి నేటి వరకు మరి ఏ ప్రభుత్వం వచ్చినా మరి వీళ్ళకు నిజంగానే ఉపాధి దొరకాలనే ఉద్దేశం ఉన్నట్టయితే నీ ప్రభుత్వం ఎందుకు దాన్ని జీవో తీసుకురాలేదు? ఎందుకు ఈరోజు మరి బతుకమ్మ చీరలు లేకుండా పోయింది? మరి వేరే రాష్ట్రాలలో ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా, మరి తమిళనాడులో ఏ ప్రభుత్వం వచ్చినా చీరే పంచే వాళ్ళు ఖచ్చితంగా ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వం నడిపే విధంగా అక్కడ జీవో తీసుకున్నాం. మరి ఇక్కడ నువ్వు ఎందుకు తీసుకోలేదు? ఏదన్నాడు 3-4 నెలలు ప్రభుత్వం వచ్చింది. మరి మీరు ఏం చేసినా కూడా ఈ ప్రభుత్వం మీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసినా అన్యాయమైంది. మొన్న కూడా ఎక్కడ నా పుట్టుకనే ఇప్పుడు ఈ రోజుకు 40 సంవత్సరాలు దాటిపోయినా ఒక్క కాడ కూడా వాన కొట్టి నీళ్ళు వస్తే ఏదైనా కూలిపోయింది. కానీ గాడికి కూడా బ్రిడ్జి కూలిపోతుందా? అట్లా మీరు కట్టి సిరిసిల్ల కాడ కూడా మీరు సీరియల్ కట్టి వేసారు. మీ మందం దులుపుకొని పోయారు, వాళ్ళకి అప్పులు అట్లే పెట్టారు. 300 కోట్ల అప్పులు పెట్టి ఈరోజు ఖజానా కాజేసి వీళ్ళకి పైసలు చెప్పొచ్చారు. వాళ్ళు అత్తురాన పడుతుంది, ప్రభుత్వం చంపిందని పడుతుంది. మీరుండగా స్థానిక మీరు శాసనసభ్యులు మీరు ఏ చర్య తీసుకున్నారు? వీళ్ళ గురించి ఎప్పుడు మీరు అసెంబ్లీలో మాట్లాడారు? ఎప్పుడు ధర్నా చేశారు? ఎప్పుడు రాష్ట్రలోక చేశారు? ఎన్నడన్నా మీరు వీళ్ళ గురించి అసెంబ్లీలో మాట్లాడినా? ఏది మాట్లాడవు? ఇక్కడికి వచ్చి శివరాజకీయాలు చేస్తున్నాం. ఇది రాజకీయాలు చేస్తూ బంద్ చేయని మీ అయ్య కొడుకులు ఇద్దరు అంతే. తెలంగాణ వచ్చినాక అందరూ బాగుపడతామను అందరూ ఏంటో పిచ్చోళ్ళని చేశారు. మీ కుటుంబం బాగుపడ్డది. ఈరోజు నిక్కర్ చేసినా మీ చెల్లె ఇప్పుకున్నది. అది మాట్లాడు. ఇక్కడికి వచ్చి మా దగ్గర శివరాజకీయాలు చేస్తున్నావు. శివరాజకీయాలు చేస్తున్నావు బంద్ చేయి. అన్నం పెట్టుకుని నేర్చుకో. పని కలిపి నువ్వు ఎమ్మెల్యే కాదా? స్థానిక ఎమ్మెల్యే మమ్మల్ని టూర్ తీసుకపో. ఇక్కడ కులాలు ఇక్కడ పద్మశాలను తీసుకపో. వేరే రాష్ట్రాలలో ఇట్టున్నది పని చూపి పని నేర్పు. నువ్వు అదే అనుకో. అడ్డుకుంటున్నామా? ప్రభుత్వం అడ్డుకుంటుందా? రేవంత్ రెడ్డి అడ్డుకుంటుందా? నువ్వు స్థానిక శాసించినట్టు నీకు తెలియదా? నీకు బాధ్యత లేదా? నీకు మేము ఓటు వేయలేదా? మా ఓటుతో గెలిచినావు. చచ్చిపోయిన కలిసి శివరాజకీయాలు చేస్తున్నావు. 50,000 ఇస్తున్నావు. మరి గతంలో నువ్వు 10 సంవత్సరాలు ఎన్నడన్నా నువ్వు ఈ రకంగా మారుతాం చర్చలను ఈ రకంగా చేద్దాం ఈ బతుకులు ఇట్లా మారుతాం అన్న ఆలోచన నీకు ఎందుకు రాలే? మరి ఇవాళ బతుకమ్మ చీరలు బంద్ అయినాయి. మీరు చీరలు ఇస్తే బతారని చీరలు ఎన్ని రోజులు పని ఇస్తుంది? చీరలు ఇచ్చే పని 4 నెలలు. ఆ 4 నెలలతో బతకడు కదా ఎవరైనా. ఇలా ఎందుకంటే నీ వస్తువు ధర పెరిగింది, రెట్లంతలైంది. ఇలా జిఎస్టీ కేంద్రం వరకు జిఎస్టీ ఇస్తుంది. జిఎస్టీ 3 ఒక్కటే ఉత్పత్తి మీద 4 రకాల జిఎస్టీ వచ్చినాక ఎక్కడ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ సంక్షోభం ఉన్నది నేత కార్మికుల మీద. ఈ రాష్ట్రంలో ఉన్నదా? మరి అక్కడికి పోయి ఇక్కడ మాట్లాడే బీజేపీ వాళ్ళు ఆ రాష్ట్రంలో రాజు మాట్లాడదాం. అక్కడ మహారాష్ట్ర పోదాం, గుజరాత్ పోదాం, అంతా చూద్దాం. అక్కడ కూడా మీరు ఎట్లున్నది, మరి ఇక్కడ ఎట్లున్నది మీరు అక్కడ చూసి ఇక్కడ మాట్లాడు. మీరే గుజరాత్లో పద్మశాలకు ఎన్ని వస్తున్నాయి, మరి ఇక్కడ ఎందుకు వస్తారు? ఆ విషయం బండి సంజయ్ మాట్లాడాలి. ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నామో కూడా అక్కడ తీసుకొని ఇక్కడ మాట్లాడాలి. అవి కండ తెలియదు, దారం తెలియదు, దాని అంచు తెలియదు. ఎట్లా మాట్లాడతారు మీరు? భీములు అంటే ఏంది, భీములు ఇప్పుడు ఏంది, వైపాన్ ఏంది, ఇవన్నీ తెలుసుకోండి. ఎందుకంటే అక్కడికి ఇక్కడికి ఎందుకు నడతలేదు, మరి ఇక్కడ ఎందుకు ఆత్మహత్యలు అవుతున్నాయి? దాని మీద మీరు ఒక్కసారి ఆలోచన చేసి మీరు సిరిసిల్లకు వచ్చి మాకు చెప్పాలి. మీరు ఇట్లా మారురి, అప్డేట్ కారి, మేము రూములు మార్చురి, మీరు కూడా డెవలప్మెంట్ కాదు అని ఆలోచన చెప్పాలి. కానీ సాగు మీద చచ్చిపోయిన వాళ్ళ మీద రాజకీయాలు చేసుడు బంద్ చేసి వీళ్ళు చావకుండా ఎట్లా చేద్దాం, వీళ్ళు ఎట్లా అభివృద్ధి చెందాలి అని ఆలోచన మీద పెట్టుకుని దానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో మేమందరం కూడా మేము రాస్తాం. ఎందుకంటే మాకు కూడా అభివృద్ధి కావాలి, ఆదాయం కావాలి. ఎందుకు చచ్చిపోతాడు మనిషి?
ఒక మనిషి కావాలని ఇవ్వడం తప్పడా? ఎవడు కావడం? ఎందుకంటే ఆయనకి ఉన్న అవసరాలు అటువంటి ఉన్నాయి కనుక ఇక్కడ పని లేదు కనుక ఈ పని బంద్ చేసింది కూడా కేటీఆర్ కనుక మీరు మళ్ళా ఉత్పత్తి చేసే విధంగా మీరు ప్రభుత్వాన్ని ఒప్పియాలి, కానీ మీరు చివరి రాజకీయాలు చేతులు బంద్ చేయాలని నేను కేటీఆర్ గారిని కోరుతా ఉన్నాను. నేత కార్మికులు చనిపోవడం జరిగింది. దాన్ని ఈ బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే శివరాజకీయం చేస్తున్నారు. శివరాజకీయం ఎట్లా అంటే బీజేపీ ప్రభుత్వం ప్రతి ఒక్క దాని మీద జిఎస్టీ 5% నుంచి 12% వరకు చేసింది. ఆ నేత కార్మికులే కానీ ప్రతి ఒక్కరు ఎట్లా బతుకుతారు? రుద్రమాదేవి గారు మిల్లనే అడుగుతున్నాను, ఒకసారి చెప్పండి. మీరు ఒక పోగు తెలుసా? మీకు కంట ఎట్లా చూడతారు తెలుసా? మార్పిన్ ఎట్లా నడుస్తుంది? సైజింగ్ ఎట్లా నడుస్తుంది? కాటన్ ఉత్పత్తిదారులను మీరు ఏం చూసిండ్రు? వాళ్ళ గురించి మీకేమన్నా తెలుసా? ఏమైనా ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడమే కాదు, మీరు ప్రతి ఒక్కటి తెలుసుకోండి. మీరు ఒకటి ఇంకొకటి ఇక్కడ కాకతీయ టెక్స్టైల్ పార్క్ ఉంది, ఇక్కడ రావాల్సినది వరంగల్ తీసుకుపోవడం జరిగింది. ఎంపీ బండి సంజయ్ గారు ఇక్కడ రావాల్సింది ఎందుకు తీసుకొని పోయారు? నేత కార్మికుల చావులకు కారణం అని అంటున్నారు కదా, ఇక్కడ నుంచి అక్కడికి ఎందుకు తీసుకుపోయారు? ఇక్కడ నేత కార్మికులు చాలా మంది ఉన్నారు, వీళ్ళకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశం ఉన్నప్పుడు ఇక్కడనే రావాల్సింది, అటెందుకు పోయింది? ప్రతి ఒక్క కార్మికుడు 100 మంది కాదు 1000 మంది బతికేవాళ్ళు ఇక్కడ కార్మికులు.